హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయేది షేడింగ్ గురించి. షేడింగ్ టిప్స్, ట్రిక్స్ ఎలా చేయాలి షేడింగ్ అనేది. బేసిక్గా స్మూత్ షేడింగే చెప్తాను. అందులో మీకు ఇంకా షేడింగ్లో వేరే టైప్స్ కూడా ఉంటాయి, లైక్ స్మూత్ షేడింగ్, హ్యాచింగ్ అండ్ ఇంకోటిది మనం నార్మల్గా ఏమంటారు డాట్స్ యూస్ చేసి కూడా చేస్తాం. దాని పేరు నాకు అంత తెలియదు, బట్ మ్యాక్సిమం ఎక్కువగా యూస్ చేసేది అయితే హ్యాచింగ్ అండ్ స్మూత్ షేడింగే యూస్ చేస్తారు. అది మీకు అందరికీ తెలిసినట్టు. నేను ఎక్కువగా మీరు నా డ్రాయింగ్ చూసినట్టయితే నేను పెన్సిల్తో గీసే ప్రతి రియలిస్టిక్ డ్రాయింగ్ నాది స్మూత్ షేడింగ్తోనే ఉంటుంది. సో ఆ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. సో స్టే విత్ మీ, ఓకే ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ నార్మల్గా హెచ్బి పెన్సిల్తో ఎలా డ్రా చేస్తారో అనేది చూపిస్తాను. అంటే మనం ఇప్పుడు షేడింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క మనం మంచిగా ఫస్ట్ రెఫరెన్స్ ఇమేజ్ని బాగా మంచిగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ లైట్ ఉంది అన్నట్టు అది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దానివల్లనే మనము వెరిఫై చూసి చేయగలుగుతాము ఎక్కడ ఎలా వాడాలి అని అన్నట్టు. అండ్ షేడింగ్ చేసే ముందు పక్కాగా మీ పెన్సిల్ని మీరు పక్కాగా షార్ప్గా ఉంచుకోవాలి ప్రతిసారి. సో దాన్ని బట్టి మీరు ఎంత షార్ప్ ఉంటే అంత మంచి షేడింగ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎంత ఎడ్జ్లో పట్టుకున్నాను పెన్సిల్ని మీరు చూడొచ్చు. ఎంత ఎడ్జ్లో ఎంత కింద పట్టుకున్నాను, ఎందుకంటే లైట్గా షేడ్ చేస్తున్నాను. లైట్గా ఎప్పుడైనా షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ని లైట్గా పట్టుకోవాలి, ఎందుకంటే ఎంత ప్రెషర్ ఎక్కువ పెడితే తర్వాత మీకు రబ్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి కూడా అంత ఇబ్బంది అవుతుంది. తర్వాత అసలు ఎరేజ్ అవ్వదు. సో నేను లైట్ నుంచి డార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. యూ కెన్ సీ. సో మీరు ఇంకా షేడింగ్ చేశాక లేయర్ బై లేయర్ షేడ్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో షేడింగ్ చేశాక బ్లెండింగ్ చేసుకుంటే ఎంత బ్లెండ్ చేసుకుంటే అంత మంచిది. బ్లెండ్ చేసుకోవడానికి నేను నార్మల్గా బ్రష్ వాడుతున్నాను, పెయింట్ బ్రష్. ఇది మీ దగ్గర మీ సిస్టర్స్, మదర్ ఎవరైనా మేకప్ కిట్స్ అట్లా వాడితే అందులో మేకప్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. వీటికంటే ఇంకా అవి చాలా బాగా పనిచేస్తాయి. ఐ రికమెండ్ దోస్. అండ్ ఇంకో థింగ్, బ్లెండింగ్ చేయడానికి అందరు మ్యాక్సిమం యూజ్ చేసేది, బేసిక్గా యూజ్ చేసేది పేపర్ స్టాంప్. దీన్ని పేపర్ స్టాంప్ అంటారు. ఇది జస్ట్ పేపర్ని ఇలా ఫోల్డెడ్గా చేసి దీన్ని ఇలా చేస్తారు. మనం బ్లెండింగ్ చేయడానికి, షేడింగ్ని స్మూత్గా చేయడానికి ఇది వాడతాము. ఒకవేళ మీకు ఏవి కూడా అవైలబుల్గా లేవు మీ దగ్గర అంటే ఇంట్లో మీరు నార్మల్గా యూజ్ చేసే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అవి వాడచ్చు. వాటితో కూడా షేడింగ్ చాలా బాగా చేయొచ్చు ఫ్రెండ్స్. బ్లెండింగ్ బాగా చేయొచ్చు. అది కూడా మీకు ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను. సో ఇది జస్ట్ ఒక ఇయర్ బడ్. సో ఫస్ట్ బ్రష్తో చేసి చూస్తాను ఎలా ఉంటుంది అనేది. బ్రష్తో చేస్తే చాలా స్మూత్ షేడింగ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను బ్లెండింగ్ చేసేటప్పుడు లైట్గా జస్ట్ ఈ టిప్ ఉంటుంది కదా, ఆ టిప్పే టచ్ అవ్వాలి. మొత్తం ప్రెషర్ పెట్టి ఇట్లా ప్రెషర్తో ప్రెస్ చేయద్దు. జస్ట్ ఈ టిప్ టచ్ అయ్యేటట్టు చేసి సర్క్యులర్ మోషన్లో రబ్ చేయాలి. ఇలా ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకవేళ మీకు ఇంతకుముందు ఎలా ఉండే అనేది నేను ఇక్కడ సైడ్కి ఇంకోసారి షేడింగ్ చేసి చూపిస్తాను ఎలాంటి టెక్స్చర్ ఉండే అనేది. సో ఇది బ్లెండింగ్ చేశాక ఇంత స్మూత్గా ఉంది. ఇది వితౌట్ బ్లెండింగ్. ఇక్కడ మీకు లోపల మిడిల్లో వైట్ ప్యాచెస్ కనిపిస్తుండొచ్చు, వైట్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. సో దానివల్ల స్మూత్ షేడింగ్ అనేది కనిపించదు. ఇది బ్లెండింగ్ చేశాక స్మూత్గా కనిపిస్తుంది. సో దాన్నే బ్లెండింగ్ అని అంటారు. అండ్ బ్లెండింగ్ ఏంటంటే ఇంకోటి, ఇది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి మీరు అది అసలు
ఎలా అంటే డైరెక్ట్ ఇప్పుడు ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి వెళ్తున్నట్టు మీకు తెలిసిపోయి ఇట్లా జస్ట్ లైన్ లాగా కనిపిస్తూ ఉంటున్నది అనుకో. అలా కాకుండా అవి ఇట్లా కంబైన్గా ఇలా ఫేడ్ అవుతున్నట్టు, ఈ కలర్ నుంచి ఇంకో కలర్కి ఫేడ్ అవుతున్నట్టు మనం ఎలా చేస్తామో అలా ఒక మీడియం నుంచి లైట్ టు డార్క్ ఎలా వెళ్తుంది అనేది కూడా చేయడానికి బ్లెండింగ్ చాలా యూజ్ అవుతుంది. దానివల్లనే ఎక్కువగా రియలిస్టిక్ లుక్ అనేది వస్తుంది ఎలాంటి డ్రాయింగ్లో అయినా. ఇప్పుడు నేను ఇది పేపర్ స్టాంప్తోనే మీకు బ్లెండ్ చేసి ఇస్తాను. పేపర్ స్టాంప్తో ఎలా చేయాలంటే ఇప్పుడు నేను ఇలా హారిజాంటల్గా షేడ్ చేశాను అంతా. సో బ్లెండింగ్ చేసేటప్పుడు దీని ఆపోజిట్లో వర్టికల్గా లైట్గానే దీన్ని కూడా లైట్గా హోల్డ్ చేసే చేయాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. మీరు ఎంత ప్రెషర్ పెడితే అది అంత పేపర్ మీద అటాచ్ అయిపోతుంది గ్రాఫైట్. అది గ్రాఫైట్ మీరు చార్కోల్ యూజ్ చేసే చార్కోల్ అది పేపర్ మీద గట్టిగా అటాచ్ అయిపోతుంది. దానివల్ల రబ్ చేయడానికి హైలైట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా సో నేను ఇప్పుడు ఇంకా కొంచెం డార్క్గా చేసి చూపిస్తాను. ఇది 2B పెన్సిల్, ఇంతకుముందు HB యూజ్ చేశాను, ఇది 2B. ఇప్పుడు నేను దీంట్లో ఈ HBలోనే 2Bని మిక్స్ చేస్తాను, కానీ అది మిక్స్ చేసినట్టు కూడా అనిపించకుండా చేస్తాను. మీకు డిఫరెన్స్ కనిపిస్తుండొచ్చు, HBకి 2Bకి ఇది కొంచెం డార్క్ ఉంది, అది లైట్ ఉంది. సో ఇలానే మనం యూజ్ చేయాలి పెన్సిల్స్ని. చాలా ఎంత ఓపికతో చేస్తే అంత స్మూత్ టెక్స్చర్ వస్తుంది, అంత మంచి రియలిస్టిక్ రిజల్ట్స్ వస్తాయి. చాలా పేషెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది 2B. నెక్స్ట్ నేను ఇంకా 4B కూడా యూజ్ చేసి చూపిస్తాను. ఇది 4B. సో 4B సేమ్ ఎడ్జ్లో పట్టుకుంటున్నాను ఫస్ట్ లైట్గా. ఇది ఎంత లైట్గా పట్టుకున్నా కానీ కూడా దానికంటే డార్క్గా వస్తుంది. లేయర్ బై లేయర్ చేయాలి ఫ్రెండ్స్ మీరు. ఇలా నేను చాలా రఫ్గా చేసి చూపిస్తున్నాను. మంచి టెక్స్చర్ రావాలంటే మంచిగా ఓపికతో చేయండి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ ఓపిక ఉంటే అంత మంచిగా వస్తుంది రిజల్ట్స్. సో ఇక్కడ లైట్ ఉంది, లైట్ నుంచి ఇట్లా డార్క్ వెళ్తుంది, కానీ అది వెళ్తున్నట్టు కూడా అలా మనకు ఏర్పడతలేదు. సో దీన్నే బ్లెండింగ్ అని అంటారు. లైక్ మొత్తం మీడియంని కంబైన్ చేసేస్తున్నాం మనం ఒక్కొక్క మీడియంని తెలియకుండానే. సో దీన్ని బ్లెండింగ్ అని అంటాము. సో బ్లెండింగ్ టూల్స్ పేపర్ స్టాంపు అండ్ ఇయర్ బడ్స్ కూడా వాడుకోవచ్చు. ఒకవేళ ఇయర్ బడ్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ లేకుంటే టిష్యూ పేపర్ని కూడా వాడచ్చు. టిష్యూ పేపర్ని ఎలా వాడతాము, ఒకవేళ ఎడ్జెస్లో ఎలా వాడాలి అని అనుకుంటే ఐ విల్ షో దట్. సో ఇది ఒక టిష్యూ పేపర్ ఉంది, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా షార్ప్గా ఎడ్జ్ చేసుకొని ఇలా. ఓకే, సో నేను మీకు బేసిక్గా ఎలా వాడచ్చు అనేది చెప్పాను. మీరు యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలని అనుకుంటే అలా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది నార్మల్గా షేడింగ్, స్మూత్ షేడింగ్. ఇది ఎలాంటి నార్మల్ ఫేసెస్ మీద అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీకు అండ్ మీరు
రిఫరెన్స్ ఇమేజెస్లో మంచిగా అబ్జర్వ్ చేయాలి. లైక్ మొత్తం స్మూత్ షేడింగ్ ఉందా లేదా వ్రింకిల్స్ అలా ఏమైనా ఉన్నాయా అలా అన్నట్టు. ఇప్పుడు చిన్నపిల్లల ఫేసెస్ మీరు డ్రా చేస్తే ఎక్కువగా స్మూత్ స్కిన్ ఉంటుంది, స్మూత్ మీడియం ఉంటుంది. ఒక మ్యాక్సిమం స్కిన్లో ఒకటే మీడియంతో ఉంటుంది మ్యాక్సిమం. అదే లైక్ ఓల్డ్ పీపుల్ వాళ్ళది చూస్తే ముడతలు ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల డార్క్ లైన్స్ అలా ఎక్కువగా ఏర్పడుతుంది. అక్కడ మీకు డార్క్ ప్లేసెస్లో డార్క్ మీడియం యూజ్ చేయాలి, లేకపోతే 8B అలాంటి పెన్సిల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. స్మూత్ దగ్గర స్మూత్గా అలా చాలా డిఫరెన్సెస్ యూజ్ చేయాల్సి వస్తుంది ఓల్డ్ పీపుల్ వాళ్ళ డ్రాయింగ్ పోర్ట్రేట్స్ అలా వేస్తే. అండ్ నార్మల్ ఏజ్ వాళ్ళదైతే నార్మల్గా ఎలా మీరు అంటే ఇక చూసి మీడియంని చూసి వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూస్తే ఈ ఇమేజ్ కూడా చూడండి. ఇక్కడ కృష్ణుడు చిన్నపిల్లల్లా గీసాను కాబట్టి మొత్తం స్మూత్ స్కిన్ టెక్స్చర్ ఉంది. ఇక్కడ ఈ టెక్స్చర్ మొత్తం స్మూత్ ఉంది. కానీ టోనీ స్టార్క్ కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి మీకు ఇక్కడ వ్రింకిల్స్ అవి కనిపిస్తున్నాయి కదా, వీటికి ఇలా నేను డార్క్గా చేసేసి ఆ వ్రింకిల్స్ దగ్గర కొంచెం డార్క్, ఇప్పుడు ఈ నోస్ మీద కూడా ఇక్కడ వ్రింకిల్స్ ఉన్నాయి, ఈ వ్రింకిల్స్ దగ్గర ఇలా డార్క్, ఇక్కడ ఎడ్జెస్కి ఇక్కడ ఈ నోస్ లైక్ ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్లో ఇలా నోస్ ఇలా ఉందని చూపించడానికి ఇక్కడ కొంచెం డార్క్ మీడియం యూస్ చేశాను. మిగతా దగ్గర లైట్ రిఫ్లెక్షన్కి వైట్గా యూస్ చేశాను. సో ఇలా మీరు డిఫరెంట్ ప్లేసెస్ని మీరు మంచిగా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఎగ్జాంపుల్గా ఇంకా షేడింగ్లో ఇంకొక టైప్ హ్యాచింగ్ అని చెప్పాను కదా. హ్యాచింగ్ అంటే ఏంటంటే జస్ట్ లైన్స్ డ్రా చేస్తూ మీరు హ్యాచింగ్ చేయడం ఉంటుంది. క్రాస్ హ్యాచింగ్, స్ట్రైట్ హ్యాచింగ్, ఇలా జస్ట్ లైన్స్తో మనం ఫిల్ చేసేదాన్ని హ్యాచింగ్ అంటాం. సో ఇలా దీన్ని హ్యాచింగ్ అని అంటాం. ఇది జస్ట్ ఒక సర్కిల్, కానీ దీన్ని మనం ఇప్పుడు స్పియర్లా చూపించాలని అనుకుంటే లైట్గా షేడింగ్ చేయాల్సి వస్తుంది. నేను ఫస్ట్ లైట్గా వేసుకున్నాను హెచ్బీ పెన్సిల్తోనే దీనిలో సర్కిల్ని ఇలా. తర్వాత ఎడ్జెస్లో నేను కొద్దిగా డార్క్ చేస్తూ వస్తాను. ఇంకొక లేయర్, ఇది నెక్స్ట్ సెకండ్ లేయర్. ఎంత లేయర్ బై లేయర్ మనం యూజ్ చేస్తే అంత ఈజీ అవుతుంది మనకు. సెకండ్ లేయర్, ఇక్కడ ఎడ్జెస్లో మీకు గ్యాప్ కనిపిస్తుండొచ్చు, అలాంటి ప్లేసెస్లో షార్ప్గా లేకపోతే ఇలా చిన్న వస్తువులు యూజ్ చేస్తాను ఈజీగా కార్నర్స్ ఎడ్జ్ కవర్ అవ్వడానికి. ఇక్కడ నేను పేపర్ స్టాంప్స్లో కూడా సైజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ మీకు సైజ్ కనిపిస్తుండొచ్చు, 6 #4 ఇలా. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసింది కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది చిన్న సైజు, కొంచెం డార్క్గా ఎడ్జెస్ట్లో ఇంకా డార్క్గా చేసేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది.
చిన్నగా నేను హైలైట్ కూడా ఇస్తున్నాను. ఇది ఒక నార్మల్ నీడబుల్ ఎరేజర్ ఫ్రెండ్స్. ఇది మీకు నార్మల్గా అరౌండ్ 40-50 రూపీస్కి దొరుకుతుంది స్టేషనరీలో. సో ఇలా నార్మల్గా మీరు షేడింగ్ చేయవచ్చు, స్మూత్ షేడింగ్. అండ్ ఇప్పుడు మీకు ఒకవేళ హెయిర్ గీయాలని అక్కడ అలాంటి ప్లేసెస్లో మీరు ఎలా వాడతారంటే, హెయిర్ మనకు చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి 10B పెన్సిల్ ఆర్ 8B అండ్ చార్కోల్ పెన్సిల్స్ ఇవి మీరు యూజ్ చేసి, దీనికంటే తక్కువ మీడియంలో యూజ్ చేస్తే మీకు అంత రిజల్ట్స్ దొరకవు. అండ్ షాడోస్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో 6B 8B 4B మీరు ఇవి యూజ్ చేయొచ్చు మంచిగా. బట్ ఇవి లాస్ట్ లేయర్లో యూజ్ చేయండి. ఫస్ట్ మీరు హెచ్బీతోనే యూజ్ చేసి దాని మీద ఇంకో లేయర్ లాగా సరిపోతుందా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది వేస్తున్న కొద్దీ. సో దాన్ని బట్టి యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇలా వేసినందుకు దానిపైన హైలైట్స్ గీయాలని అనుకుంటే లైక్ వైట్గా ఇప్పుడు ఇది ఉంది, దీని మీద ఈజీగా హైలైట్స్. ఇది జస్ట్ ఒక నార్మల్ ఎరేజర్, అంటే నిడిల్ ఉండి ఎరేజర్ లాంటిది. మోనో ఎరేజర్ అని అంటారు దీన్ని. మీకు అమెజాన్లో ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది. జస్ట్ ఇలా డ్రాగ్ చేయడం అంతే. ఇలా ఈజీగా ఎరేజ్ అయిపోతుంది స్మూత్ షేడింగ్ వల్ల, లేయర్ బై లేయర్ మీరు వేస్తే. సో అలా మీరు ఒకవేళ డైరెక్ట్గా ఇప్పుడు 4B పెన్సిల్ కూడా నేను యూస్ చేసి చూపిస్తాను ఇక్కడ మీకు సైడ్కి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు నేను లైట్గా పట్టుకున్నాను, ఇప్పుడు ప్రెషర్ పెట్టి చేస్తాను, మీకే తెలుస్తుంది ఏం జరుగుతుంది అని. ఇది విత్ ప్రెషర్ పెట్టాను ఇప్పుడు మీకు చూసినట్టయితే. సో మీరు ఇలా డార్క్ ప్లేసెస్లో వేస్తే మీరు ఐ సజెస్ట్ యూ మోర్ పేపర్ స్టాంప్స్ యూజ్ చేయండి. బికాజ్ పేపర్ స్టాంప్స్ చాలా బాగా పనిచేస్తాయి అలా డార్క్ ప్లేసెస్లో. ఎందుకంటే ఇంకా చార్కోల్ పెన్సిల్స్లో మెయిన్గా చార్కోల్ పెన్సిల్స్లో డార్క్, ఎందుకంటే చాలా వైట్ ప్యాచెస్ చాలా ఎక్కువగా ఉండిపోతాయి వాటిలో. సో పేపర్ స్టాంప్ చాలా ఎక్కువగా ఆ వైట్ ప్యాచెస్ని క్లోజ్ చేస్తుంది, మిగిలిపోయిన వాటితో కవర్ చేస్తుంది, బ్రష్ అంతగా పనిచేయదు. సో చూస్తున్నారా, నేను ప్రెషర్ ఇంతకుముందు లైట్గా ఇక్కడ ఇలా లైట్గా చేసినా కానీ ఇలా లైన్ వస్తుంది, వైట్ ఎరేజ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ప్రెషర్ పెట్టి చేశాను, ఇంతకుముందు నార్మల్గా చేస్తే రాలేదు. సో అలా లేయర్ బై లేయర్ చేస్తే మీకు అంత ఈజీగా ఇది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు షేడింగ్ ఇప్పుడు చూపించాను కదా, దీని పరంగా నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్లో లైన్గా ఒక ఫేస్ ఎలా డ్రా చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది డీటెయిల్గా చూపిస్తాను. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ పర్స్పెక్టివ్ ఎలా చూడాలి అని ఎలా డ్రా చేయాలని అనుకుంటే వాటి లింక్ డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. అండ్ నా ఛానల్లో కూడా ప్లేలిస్ట్లో పెట్టేశాను నేను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.